తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిరుతపులి తిరుపతి ప్రజలను తరచూ భయపెడుతూనే ఉంది. ప్రజలనే కాదు, తిరుమలకు వచ్చేటువంటి యాత్రికుల్ని సైతం చిరుతపులి వదలటం లేదు. ఇటీవల మనం చూసాం జనావాసాల్లోకి చిరుతపులి సంచరించడము. అదే రకంగానే ఏదైతే బైక్ పైన వెళ్తున్నటువంటి వారిపైన దాడికి యత్నించినటువంటి ఘటనలు అనేకం చూసాం. అయితే తాజాగా నిన్న సాయంత్రం తిరుపతి జూ పార్క్ నుంచి ఏదైతే అలిపిరికి పోయేటువంటి మార్గంలో ఒక స్కూటర్పై వెళ్తున్నటువంటి వ్యక్తిని చిరుతపులి దాడి చేసేందుకు యత్నించింది. అదే వీడియో వెనక వస్తున్నటువంటి ఒక కారులో వీడియో రికార్డింగ్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ ఒక వీడియో రికార్డింగ్ అయినటువంటి దృశ్యాలు చిరుతపులి ఈ ప్రాంతం నుంచి అంటే ఒకేసారిగా ఇటువైపుగా వస్తున్నటువంటి స్కూటరిస్ట్ పైన చిరుతపులి ఒక్కసారిగా కూడా దాడికి యత్నించింది. ఆయన జూ పార్క్ నుంచి తిరుపతికి అలిపిరికి వెళ్ళేటువంటి మార్గం ద్వారా వెళ్తూ ఉన్నాడు. దాదాపు 7:35 ఈ మార్గం గుండా వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా హఠాత్తుగా ఈ ప్రాంతం నుంచి చిరుతపులి దూసుకొని అతని పైన దాడికి యత్నించింది. అయితే అదే సమయంలోనే వెనక వస్తున్నటువంటి ఒక కారు అక్కడ ఉన్నటువంటి వీడియో రికార్డ్ చేసింది. అంటే యాక్చువల్గా ఇటీవల కార్స్లో కూడా వీడియో రికార్డింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటున్నారు. ఒకవేళ ఇబ్బంది జరిగినా లేకపోతే యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినా ఆ రికార్డింగ్ ద్వారా ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో లేటెస్ట్గా వచ్చినటువంటి కార్స్లో ఈ రకమైనటువంటి ఫెసిలిటీ అనేది ఉందని చెప్పచ్చు. సో అదే ఇప్పుడు చిరుతపులి విజువల్స్ను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఇది మొత్తం కూడా శేషాచల అటవీ ప్రాంతము. సో ఈ ప్రాంతం నుంచి చిరుతపులులు అనేక సందర్భాల్లో రోడ్లపైకి రావడము. ఇటు నుంచి మనం ఇటువైపు చూసుకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి. అదే రకంగానే యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అదే రకంగానే ఇది చాలా షార్ట్ కట్ రోడ్డు. ఈవెన్ చిత్తూరు, బెంగళూరు నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇటువైపునే తిరుమలకి వెళ్తూ ఉంటారు. సో ఈ రకంగా ఈ మార్గాన్ని రాత్రి సమయాల్లో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఈ ఒక్క స్థానికులు కూడా ఇటువైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్టి షార్ట్ కట్ ఏరియా కావడము, దాంతోపాటు కూడా ట్రాఫిక్ ఎక్కువ కూడా లేకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఒక రోడ్డు మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే వస్తున్నటువంటి ఒక స్కూటరిస్ట్ పైన చిరుతపులి ఏ రకంగా దాడి చేసిందో మనం ఒక విజువల్స్లో చూస్తున్నాం. తరచూ చిరుతపులి సంచరిస్తూనే ఉంది. బట్ ఇటీవల ఒక చిరుతపులిని కూడా బోన్లో బంధించారు వేదిక్ యూనివర్సిటీలో. అయినప్పటికీ ఇంకా చిరుతపులులు సంచరిస్తూ అటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కావచ్చు, అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదే మార్గంలోనే దాదాపు 6 నెలల క్రితం ఒక చిరుతపులి స్కూటర్పై వెళ్తున్నటువంటి వ్యక్తి పైన దాడి చేసింది. అతను చేయి భాగం పూర్తిగా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా, తిరుపతికి సమీపంలోనే ఉంటుంది. సో ఇది కానీ దాటుకొని ఇటువైపు వస్తే చిరుతపులి ఆ పక్క జనావాసాల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జింకలు కావచ్చు, లేకపోతే కుక్కలు అంటే అడవి కుక్కలు కూడా తిరుగుతూ ఉంటుంది. సో వాటిని వేటాడేందుకు చిరుతపులి తరచూ ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, ఈ మార్గం నుంచి ఆ మార్గం ఇది డబుల్ రోడ్గా ఉంటుంది. సో ఇటువైపు నుంచి అటువైపు చిరుతపులి దాటుకునే ప్రయత్నం చేసింది. అయితే స్కూటర్ రిస్ట్ పైన అదే సమయంలోనే దాడికి పాల్పడి మళ్ళీ వెనక ఒక కారు వస్తుండడంతో అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనం ఇంకొక వీడియో చూడొచ్చు. అదే రోజు అంటే నిన్న రాత్రి 12 గంటల సమయంలో అటువైపుగా ఉన్నటువంటి అరవింద్ హాస్పిటల్ ఉంటుంది. సో ఆ హాస్పిటల్ ద్వారా కూడా చిరుతపులి సంచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా స్థానికులు గుర్తించారు. సో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ చిరుతపులిని వీడియో తీసి ప్రస్తుతం ఆ వీడియో కూడా మనకి అందుబాటులో ఉందని చెప్పొచ్చు. సో ఈ తరంగా ఆ చిరుతపులి ఇక్కడ సంచరిస్తోందా, లేకపోతే మరిన్ని చిరుతలు ఇక్కడ తిరుగుతున్నాయనే దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటువైపు వచ్చినటువంటి చిరుత ఇక్కడ స్కూటర్పై వెళ్తున్నటువంటి వ్యక్తిని దాడి చేసి మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోయింది. సో ఇంకొక చిరుత నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో
అటువైపు ఉన్నటువంటి రోడ్లో కనిపించింది. సో ఈ చిరుత ఆ చిరుత ఒకటేనా, లేకపోతే 2 చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయా అనే దానిపైన కూడా ఇప్పటికే సస్పెన్స్ నెలకొంది. అటవీ శాఖ అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, రాత్రి సమయంలో ఇటువైపుగా రాకండి అని చెప్పి వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో భాగంగానే ఇటీవల మనం చూసాం వేదిక్ యూనివర్సిటీ దగ్గర చిరుత పిల్లలతో తిరుగుతోందని చెప్పి కూడా కొన్ని ఆనవాళ్ళు గుర్తించారు. దాని పగ్మార్క్స్ ద్వారా చిరుతపులి కొంతమంది పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. సో ఆ పిల్లలు ఉండడం కారణంగా తరచూ చిరుతపులి ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతోందా, మరేదైనా కారణం ఉందా అన్న దానిపైన కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇది మొత్తం చూడొచ్చు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతము. ఈ ప్రాంతంలో దాదాపు రాత్రి సమయంలో ఎక్కువ కూడా యువత తిరుగుతూ ఉంటారు. చాలామంది కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోరుకునే వాళ్ళు, ప్రకృతి ప్రముఖులు కూడా ఇటువైపుగా వస్తూ ఉంటారు. సో అదే సమయంలోనే చిరుతపులులు ఇటీవల భయభ్రాంతులకు గురి చేస్తుంది. అనేక సందర్భాల్లో రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుంది. మనం చూడొచ్చు, ఒక స్కూటర్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి ఎంత వేగంగా వెళ్తున్నాడో ఆ వ్యక్తిని టార్గెట్ చేసినటువంటి చిరుత ఒక్కసారిగా అతని పైన దూకే ప్రయత్నం చేసింది. అయితే వెనక అదే సమయానికి ఒక కారు వస్తుండడము, అది కూడా ముందుకి వచ్చేస్తుండడంతో ఆ కారును చూసి భయపడి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా తిరుపతి వాసులని మరోసారి చిరుతపులి భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. తిరుపతి జూ పార్క్ రోడ్లో చిరుత సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.